ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 26వ అధ్యాయము 63వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అని యేసయ్య నీకు వందనాలు తండ్రి. యేసయ్య ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టి దేవా యేసయ్య నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు యేసయ్య. నేను ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలండునుగా ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగునుగా ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి. ప్రధాన యాజకుడు యేసేని నీవు దేవుని కుమారుడు అని క్రీస్తు అయితే మాతో చెప్పు అనేసి యేసేని అడిగినప్పుడు యేసే ఏమంటున్నారండి, నీవన్నట్టే అని చెప్పారు కదండి. ఇంకా యేసే ఏమంటున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 64వ వచనము. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకుని ఇతను దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని ఏమి, ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నదని అడిగెను. అందుకు వారు ఇతడు మరణమునకు పాత్రుడు అనిరి. కదండి, దేవుని మందిరాన్ని దొంగల గుహగా మార్చిన వ్యక్తులు సాక్షాత్తు దేవుడే నరావతారిగా వచ్చి వారితో మాట్లాడుతుంటే వారు ఇతడు దేవదూషణ చేస్తున్నాడు కాబట్టి ఇతడు మరణానికి పాత్రుడు అనేసి అంటున్నారు కదండి. అదేవిధంగా ఈ రోజుల్లో మనం కూడా ఉన్నాం కదండి. మనం చేసే తప్పులు, మనం చేసే పాపాలన్నీ మనము చేస్తూనే ఉంటాం. కానీ ఇతరులు ఏదైనా చిన్న తప్పు చేయగానే దాన్ని భూతద్దంలో చూసి పెద్దగా క్రియేట్ చేసి వాళ్ళని పబ్లిక్గా అవమానించాలని మనం చూస్తూ ఉంటాం కదండి. అయితే అటువంటి ప్రవర్తన యేసేకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు కదండి. ఇప్పటివరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 26వ అధ్యాయము 64వ వచనం నుంచి 66వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగా ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగా ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.